ఎండలు బాగా కొడుతున్నట్టున్నాయి కదా. అవునా, ఎండలు బాగా కొడుతున్నాయి. ఈ ఎండకు చల్ల ఏమైనా తాగితే బాగుంటది కదా. ఇలా తంచా తాగితే బాగుంటది, ఇలా తంచా తాగితే బాగుంటది అని ఒక బబ్లాన్ వస్తుండు. ఏ బబ్లానికి అది ఎట్లయినా టోప్ పెట్టాలరా. అవునా, టోప్ పెట్టాలి. బబ్లానా బబ్లానా తమ్ముడు పిలిచిరా? ఏం లేనా, ఎండలు గట్టి కొడుతున్నాయి కదా. అసలు ఏమైనా ఎప్పియచ్చా? నా దగ్గర పైసలు ఎక్కడివిరా? ఎట్లయినా థమ్స్అప్ తాగాలన్నా మరి. ఎట్లా ఇప్పుడు ప్రసాద్ నుండి గారా ఇంకేంది పోంపారు ఆయన దగ్గరికి. నాన్న దగ్గర పంపది. రోజు ఇట్లా వేసి ప్రసాదం లేపాలి, మీ దగ్గర థమ్స్అప్ తాగాలి. అంతేనా? అంతే. లేవరాదయ్యో రాజా దేవరాదయ్యా, లేవరాదయ్యో లేసి మాటలాడయ్యా. ఏమైంది? అందరికి ఇట్లా వచ్చిరు. ఇంట్లోకి రావాలా ఈయన చెప్పాలా? ఇంట్లోకైతే రారి, బయట ఎండ కొడుతుంది. చెప్పురు ఏమైంది? మనకి ఎండకు వచ్చిరు ముగ్గురు. ఏం లే అని సలసల థమ్స్అప్ అని తీసుకుంటే మనం వచ్చినాము. నా పైసలు లేనట్టు చేస్తున్నావు మొత్తం. అనుకున్నా ముగ్గురు వచ్చినప్పుడు ఏదో బొక్క పెడతారని. థమ్స్అపేగా తీసుకుంటే తీయగా. చెరే పోయి థమ్స్అప్ అయిపో. పైకి పైనాపిల్ల ముళ్ళున్నా మనసు మాత్రం వెన్న. థమ్స్అప్ ఉంటే మంచిగా ఉంటుందా? అంచుకే మన మంచిగా ఉంటే మంచిగా ఉంటుంది. అంటే నువ్వు కరెక్ట్ చెప్పినవరా. ఇంత థమ్స్అప్ ఏం కాదా మన అంచుకు మంచి కూడా చెప్పి మీకు థమ్స్అప్ ఆపించడం ఎక్కువ అంటే మళ్ళీ మంచి గిట్ట నాకే పోకనా? సరే తెచ్చుకోపోరి. చెరి అడిగి నాకు ఫోన్ చేయపో. పోతున్నా. నమ్మి పైసలు ఇచ్చిన వాడు అటే తింటా వస్తాడేమో. ఆడ అసలు కాదు, పక్క వస్తాడు. ఇక అట్లా అంటారు ఏంది? వాడు వస్తూనే ఉండు. ఇక తెచ్చిందిగా మరి కానిద్దాం. ఏమైందా? తాగలేదామో, పుల్లగుందో సప్పగుందో అనేది ఇక మొక్కలని చూసుకుంటుంది. హలో శివానే. హలో అన్న, ఆ విషయం అన్ని బర్లు పడ్డాయి అన్న. చెల్లిరా అయ్యా అవునా? సరే సరే, మన పురాలు పంపిస్తున్నావు. పంపి. అరే మా డాడీ పొద్దున చెప్పినా నా బాయికాడ మొట్ట వేయడమని నేను పోతున్నా. మీ దుంపలు మీరు ఎక్కడ తయారయ్యారా బాబు? ఇద్దరన్నా పోయినప్పుడు మన దగ్గర. హలో మనం ఏమన్నా సిగ్గు కూడా లేదా? ఏదో తేడా అర్జెంట్ పోవాలి. వేసేసాడు, బాగా వేసేసాడు. అరే తిన్న తాయరు పంజ తొక్కడి తింటలేరు కదా. అమ్మా 200 బొక్క. పచ్చి లంగలున్నారు, భుజం మీద చెయ్యి వేసి నువ్వెతో పని భజన చేసి ముందు తోసి వెనక చూసి తప్పుకుంటారు, నీదే తప్పు అంటారు.